ఇంకా గ్రీటింగ్స్ చెప్పుకుంటున్నారని నేను గమ్మత్తుగా ఉన్నాను. మీరు గ్రీటింగ్స్ అయిపోతే నేను మిమ్మల్ని గ్రీట్ చేయాలనుకుంటున్నాను. మీరు అవకాశం ఇస్తే నేను చెప్పగలుగుతాను. నూతన సంవత్సరం యొక్క శుభాకాంక్షలు తెలుపుతా ఉన్నాను. God bless all of you in the new year and may your dreams materialize and manifest. వాక్య భాగం కూడా ఒక వచనం చదువుకొని 2 వచనాలు చదువుకొని మిమ్మల్ని గ్రీట్ చేయాలనుకున్నాను. థ్యాంక్ యూ పాస్టర్ గారు ఈ సమయం ఇచ్చినందుకు. కూడా ఇచ్చిన మీ అందరికీ కూడా దేవుని నామములో శుభములు. ఎల్డర్స్, రెవరెండ్స్, కమిటీ మెంబర్స్ మీ అందరికీ కూడా. యెషయా రాసిన 43వ అధ్యాయం 18 and 19 వర్డ్స్ ఎవరైనా అయిపోతే చదవండి గట్టిగా. ఇయర్ 25 మర్చిపోండి, 2025 మర్చిపోండి. 2026 కలుగజేయుచున్నాను, ఎడారిలో నదులు పారజేయుచున్నాను. సిస్టర్ మీరు చాలా ఫాస్ట్గా ఉన్నారు. చాలా మంది ఇంకా బైబిల్ తెలుస్తూనే ఉన్నారు. పేజ్ ఎక్కడ ఉన్నదని చూస్తూనే ఉన్నారు. మీరు మళ్ళీ ఒకసారి చదవండి. మునుపటి వాటిని జ్ఞాపకము చేసుకొనకుడి, పూర్వకాలపు సంగతులను తలంచుకొనకుడి. ఇదిగో నేను ఒక నూతన క్రియ చేయుచున్నాను, ఇప్పుడే అది మొలుచును, మీరు దానిని ఆలోచింపరా? నేను అరణ్యంలో త్రోవ కలుగజేయుచున్నాను, ఎడారిలో నదులు పారజేయుచున్నాను. థ్యాంక్ యూ సిస్టర్. పాత అన్నీ మర్చిపోండి. 2025 పాతగా అయిపోయింది, రిటైర్ అయిపోయింది. నూతనంగా నేను చేయబోతున్నాను మీ పట్ల. ఇది ఒక గ్రీటింగ్స్ మీ పట్ల. నూతన మీరు అనుకున్నది కూడా నూతనంగానే అనుకోండి. పాత విషయాల గురించి ఇంకా ప్రార్థన చేయకండి. నాగాలి మీద చేయి పెట్టిన తర్వాత వెనకాల చూస్తారా? ముందల్లే చూస్తారు. 2026ని మీరు చూస్తూ ఉండండి. దేవుడు బహుగా నూతన విధానంగా మిమ్మల్ని అందరినీ దీవిస్తాడు. మీరు అడిగినంతా ఇస్తాడు. ఎందుకంటే ఇచ్చే దేవుడు కాబట్టి. ఇంకొకటి కూడా ఇర్మీయా గ్రంథం 29వ అధ్యాయం 11వ వచనం. ఐ హ్యావ్ ప్లాన్స్ టు ప్రాస్పర్ యూ, నాట్ టు హార్మ్ యూ. ఆయన యొక్క ప్రాస్పరిటీ ప్లాన్ మీ జీవితంలో నెరవేర్చాలనని నేను గ్రీటింగ్స్ అందిస్తున్నాను. ఒకసారి చదవండి. నేను మిమ్మల్ని గూర్చి ఉద్దేశించిన సంగతులను నేను ఎరుగుదును. రాబోవు కాలమందు మీకు నిరీక్షణ కలిగినట్లుగా అవి సమాధానకరమైన ఉద్దేశములే గాని హానికరమైనవి కావు. ఇదే యెహోవా వాక్కు. ప్రతిదీ సమాధానము అంటే సఫలంగా ఏదైతే సఫలంగా మన జీవితంలో జరగాలో ఆ సఫలంతో మనకు సమాధానం కలుగుతుంది. ఇది మీ జీవితంలో నెరవేర్చును గాక. Shall we all greet once again each other? Wish you a merry happy new year. కేవలం క్రిస్మస్ మెరీ అనేది కాదు. న్యూ ఇయర్ లో కూడా ఆనందం సంతోషం ఉండాలి. మెరీ అంటే ఆనందం సంతోషం. మెరీ క్రిస్మస్ అనేది ఆటోమేటిక్ వెళ్ళిపోతున్నారు. కానీ న్యూ ఇయర్ కూడా అటాచ్ చేయొచ్చు మనం. మెరీ హ్యాపీ న్యూ ఇయర్. న్యూ ఇయర్ లో కూడా ఆనందం సంతోషం ఉండాలి. గాడ్ బ్లెస్ ఆల్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ సో మచ్.